పోనీ పెళ్లి చేయి, చేతిలో పిల్లు పిల్లాడు ఉంటాడు. అదేదో ముందే చెప్తే బాగుండేది. అనవసరంగా 1,00,000 పెట్టి కొనిపించావు ఏదో డాక్యుమెంట్ తీస్తానని. ఏం తీస్తావో ఏంటో. దానికే ప్రాక్టీస్ చేస్తున్నా. దొబ్బక్ నువ్వు. అమ్మాయిలు మాట్లాడే భాషేనా అది? సిగ్గుండక్కర్లా? సరే. అమ్మా, నాన్న కాఫీ కావాలంట. ఎంతమంది ఉన్నారు? రేట్ తగినట్టుగా లేదమ్మా. ఒక్క కాఫీ అని పర్టికులర్ గా చెప్పారు. ఏ కాఫీ పెట్టడం నేర్చుకోవే. నీకొచ్చా? స్టేడియంలో వి వాంట్ సిక్సర్ అని అరిచే వాళ్ళందరికీ క్రికెట్ రావాలా ఏంటి? కనీసం చూడ్డానికి రావాలి కదా. అయినా నువ్వు నాకన్నా 1 year ముందు పుట్టావు. You're 1 year senior to me. ఏం పీకావు? What did you pluck? ఎగ్జాక్ట్లీ చెప్పరా. Showing our index finger in a threatening way. రాధిక అత్తయ్యే అమెరికా నుంచి. నువ్వు వెళ్ళిచ్చిరా. ఏంటి ఇడ్లీ పెసరట్టు కావాలా నీకు? అవన్నీ ఏం పెట్టరు ఇక్కడ. తిను. చెప్పండి, మీలో మర్డర్ ఎవరు చేశారు? ఇదేమన్నా పెళ్ళమ్మా వీడియో తీయడానికి? హత్యలు దొంగతనాలు నా ఆఫీస్లో అసహ్యంగా ఉంటుంది. మూసే 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 మూసే. మా పెద్దమ్మాయి అరవింద. నమస్తే మేడం. కేసేంటి? అటెంప్ట్ టు మర్డర్ సార్. ఓ సరే, ఎలా పొడిచారో చెప్పండి. ఎలా అంటే ఎలా అని కాదు, ఎవరు 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 పొడిచారు? ఓ అయితే ఇతనక్కర్లేదు. సార్ అతను మా అన్న సార్. ఆయన ఆర్డర్ ఇస్తేనే ఈయన పొడిచిండు. అయితే ఇతనక్కర్లేదు. అన్న పేరు పోలీస్ స్టేషన్ లో చెప్పేసిండు సార్. అయితే నువ్వు అక్కర్లేదమ్మా. సార్ మొత్తం ఫైనాన్స్ చూసుకునేది నేను సార్. మరి చెప్పే, నువ్వు ఒక్కడ ఉంటే చాలు. మీ ఇద్దరు వెళ్ళిపోండి, సరిపోతే వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. ఎవరు ఉండాలో ఆయన చెప్తారు. అందరికి అన్న కాబట్టి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆకు తిను. ఆకు తినా? ఆకు. నానా, అమ్మా నేను కాలేజ్కి వెళ్ళాను. మీరు ఎట్లా వెళ్ళాలి? కుక్కడపల్లి సార్. మా అమ్మాయి జూబ్లీ హిల్స్ వెళ్తుంది. డ్రాప్ చేసి వెళ్ళిపోండి. అందువేనే కదా. తమ్మి లాసా బాందివి అంటేంది? అవునన్నా, కుక్కడపల్లి ఏమో ఇటువైపు ఉంది, జూబ్లీస్ ఏమో అటువైపు ఉంది. నీ కేసేమో నా దగ్గర ఉంది. మేడం సీట్ ఎన్ని దొరకమంటారా? అక్కర్లేదు. మేడం ఏసీ ఏమైనా పెంచమంటారా? ఫైన్. ఆకు తింటావా? ఆకు. ఆకు. అలవాట్లేదండి. పోక తిను. పోక. పోక. ఇవ్వండి. థ్యాంక్స్. మేడం సీట్ ఓకే. ఏసీ కూడా ఓకే. బుక్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళతో కాలేజ్కి వస్తే నేను ఎవరు లైన్ కొడతారే? అవును, మా బాబు అని అడిగితే క్వశ్చన్. అగో పిలుస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు కొమ్ముద్ది నారపరెడ్డి లేడు. వాళ్ళ అమ్మకి ఒంట్లో ఓపిక లేదు, వాళ్ళ ఆవిడికి నోట్లో నాలుగు లేదు, వాళ్ళ కొడుక్కి పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలు వరలక్ష్మి గారు సార్. ఈసారి ఆవిడ నిలబెట్టి చూద్దాం, సింపతి కూడా వస్తుంది. సార్ రాఘవరెడ్డి గారు సార్. ఈ 6 నెలలు నేను ప్రకటించిన సంధి మీరు కొత్తగా రాజకీయం మొదలు పెట్టకండి. సొల్యూషన్ ఏంటో నేను చెప్తాను. కాదు కూడదు అని ముందుకేస్తే బస్సిరెడ్డి గొంతులో దింపిన కత్తిని ఇంకా కడగలే సుదర్శన్ రెడ్డి గారు.
నమస్కారం. ఏంటే ఇది ఇక్కడి నుంచి నా షెట్కి వెళ్ళి 3 సార్లు ఆగింది ఇది. బండి నంబర్ 1 తమ్ముడు, నేను గ్యారంటీ అండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ కారు నేను కొంటున్నానండి. ఆహా, వద్దండి. ఈ కార్ ఫ్యూల్ ట్యాంక్ డెంట్ పడింది. మిర్రర్లు, లైట్లు, బానెట్, ఆఖరికి టాప్ సీట్లు కూడా రీప్లేస్ చేసినవే. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఒక్క లోగో తప్ప. ఏమయ్య? అమ్మేవాడు కొనేవాడు బాగు చేసేవాడు బానే ఉన్నాడు, మధ్యలో నువ్వెవడరా? నువ్వెవరయ్యా? మీరెవరండి? హలో, ఫోన్ అండి. హలో, వచ్చేస్తున్నా. హలో, ఎంత అన్యాయం సార్. మీరు రావడం 5 నిమిషాలు లేట్ అయ్యండి. నాకు 5 లక్షలు టింకరింగ్ చేద్దరండి. సార్ నా షెడ్ ఇక్కడే ఉంది, వచ్చో టీ తాగెళ్ళండి. పర్లేదులేండి సార్, నా తృప్తి కోసం సార్. పదండి. ఒరే సార్ మంచి ఛాయ్ చెప్పు. అలాగేనా? రాత్రి మా మెకానిక్ కూడా చెక్ చేశాడండి, అయినా కనిపెట్టలేకపోయాడు. అచ్చం చూసినట్టే చెప్పేశారు. ఎలా? మా కారే 20 రోజుల క్రితం గొడవలో పాడైపోయింది. అది గొడవ జరిగిందని అమ్మేశారనమాట. గొడవ జరిగేప్పుడు అందులోనే ఉన్నాను. అనుకున్నానండి. రిజిస్ట్రేషన్ చూస్తే ఇటు సైడ్ గల్లా లేదు, అటువైపుదే. పెట్రోల్ ట్యాంక్కి డెంట పడిందన్నారు. ఏదో పెద్ద దెబ్బ తగిలి ఉండాలి. రాయొచ్చు కొట్టుకుంది. అంత పెద్ద రాయలో లేస్తుంది సార్. బాంబు పేలితే లేచింది. బాంబా? మీకేం కాలేదు కదా? నాకు కాదు, మా నాయనకైంది. సారీ సార్. ఇదే మాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి ఎలక్షన్లో 6 నెలలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు మీరేం చేయాలి? పాలు పొంగాక నీళ్లు కొట్టు. అప్పటిదాకా ఏం చేయాలి? చూడాలి. నేను అదే చెయ్యాలి, చూడాలి. ఇందాక నుంచి మీ పేరు కలుపుకుండా మాట్లాడేస్తున్నాను నేను. మీరు వీరు రాఘవ. అన్నాటి నీలాంబరి. ఆ? చాలా మంది పుట్టిపోయారని ఆ పేరు పెట్టారు. పేరు తేడా గాని నేను సీత సార్. కొన్ని కొటేషన్స్ ఎన్నిసార్లు విన్నా ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, జయాపజయాలు దేవదినాలు, ఓటమి శాశ్వతం కాదు. అలాగే ఒక్క చిరునవ్వు 100 కష్టాల్ని దూరం చేస్తుంది. వాట్ యు సే? మీ కేసు పోయింది. రేపే జడ్జిమెంట్. మినిమం 3 ఏళ్ళు వేస్తారు. 3 ఏళ్ళు అంటే ఏంటి? సగం రోజులు సెలవులోనే పోతాయి కదా. ఇప్పుడు ఉగాదికి 1, క్రిస్మస్కి 2, దసరాకైతే ఏకంగా 9. ఎక్కడిస్తున్నారు సార్? ఇప్పుడు ఓన్లీ 3 రోజులే కదా. యాసంకాలం సెలవులో 4 రోజులు ఉన్నాయి కదయ్యా. అది కోర్టు సార్, ఇలాంటి ఖైదీలే కాదు. ఎందుకయ్యా అంత నెగటివిటీ? సారీ. ఇప్పుడు ఇతను ఉన్నాడు, గడ్డం మీసం పెంచుకుంటే మంచోడని చెప్పి సత్ప్రవర్తన మీద ముందే వదిలేవచ్చు. ఇక ఇతను కిళ్ళీలు తిని కిడ్నీలు బొత్తిగా పాడైపోయాయని పిటిషన్ బట్టి బయటికి తీసుకురావచ్చు. ఇకపోతే ఇతను అసలు ఇతను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. ఏ గోడ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేయచ్చు. హ్యాపీ కదా? నేను పార్టీకెళ్ళాలి. ఎక్కడా? బంజారా హిల్స్. బంజారా హిల్స్ అంటే అందువేనే జాబ్ చేయమంటారా? వద్దులే, దాని కారులో అది వెళ్ళిపోతుంది. నువ్వు బయలుదేరా.
చిట్కీలో గైపోయింది ఏందిరా? ఆరుగురున్నారు. ప్రతిదానికి ఎంత గొడవ. ఆ? వాడిదైన రోజున ఎవడైనా కుట్టగలడు. అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు, వాడు గొప్పడు. తగ్గితే తప్పేంటమ్మా?